ఆంధ్రప్రదేశ్లో అక్రమాలకు పాల్పడ్డటువంటి అవినీతి పరులు అక్రమార్కులు హడలిపోతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు కేసులు నమోదవడంతో కొంతమంది పరారీలో ఉంటే మరికొంతమంది సాక్ష్యాలు లేకుండా చేసేందుకు ఇంకా కూడా పత్రాలు తగలబెట్టేటువంటి దుశ్చర్యలకు కూడా పాల్పడుతున్నారు. సో ప్రస్తుతం ఏదైతే ముఖ్యంగా ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రభుత్వం చాలా లోతుగా విచారణ సాగిస్తోంది. పూర్తి స్థాయిలో ఎక్కడ ఏం జరిగింది, ఏ రకంగా ఈ పాలసీని తమకు అనుకూలంగా మార్చుకున్నారు, నగదుతో మొత్తం కూడా వ్యాపారం చేశారు, ఎక్కడా కూడా ఆన్లైన్ పేమెంట్స్ లేవు, దీంతో పాటుగా నాసిరకమైనటువంటి మద్యాన్ని అందించినటువంటి పరిస్థితి, తాము సూచించినటువంటి మద్యాన్ని కొని తాగాలని చెప్పి రుద్దినటువంటి పరిస్థితి. ఈ వ్యవహారం మొత్తానికి కూడా కీలక సూత్రధారులు పాత్రధారులు అప్పట్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ పెద్దలు, అధికారుల యొక్క పాత్ర కూడా ఉంది. కొన్ని కోట్ల రూపాయల కుంభకోణాలు కూడా దీంట్లో చోటు చేసుకుందని చెప్పి ఫిర్యాదులు కూడా అందాయి. ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా భావిస్తోంది. అయితే ఈ వ్యవహారాన్ని ఆషామాషిగా వదలకూడదు, పూర్తి వాస్తవాలు కూడా ప్రజల ముందు పెట్టడమే కాదు, దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి భావిస్తోంది. అందుకోసమని చెప్పే కేసులో కీలకమైనటువంటి వాసుదేవరెడ్డి సంబంధించినటువంటి వ్యవహారం కూడా ప్రస్తుతం చాలా హాట్ టాపిక్ గా మారుతోంది. ఈయన ప్రస్తుతం రాష్ట్రం విడిచి కర్ణాటకలో ముఖ్యంగా బెంగళూరులో యలహంక ప్రాంతంలో ఎక్కడైతే అప్పటి ముఖ్యమంత్రి జగన్ ప్యాలెస్ ఉందో దీనికి సమీపంలో ఉన్నటువంటి ఒక హోటల్లో కూడా ఆయన ఉన్నట్లుగా సిఐడి గుర్తించింది, ఆయన్ను విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ఆయన దగ్గర నుంచి కీలకమైనటువంటి సమాచారం కూడా రాబట్టబోతున్నారు. తర్వాత కేసులో కూడా ముందుకు పోబోతున్నటువంటి పరిస్థితి. ఇదే విధంగా వెంకటరెడ్డి కోసం కూడా ప్రస్తుతం గాలిస్తున్నారు. ఇంకొక వైపు సాక్ష్యాలు తారుమారు చేస్తున్నటువంటి అక్రమార్కుల పైన కూడా కఠినంగా వ్యవహరించేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతోంది. సో వాసుదేవరెడ్డి సంబంధించినటువంటి అంశం పైన ప్రస్తుతం ఏం జరుగుతోంది, సిఐడి అధికారులకు కావాల్సినటువంటి సమాచారం ఏంటి, సో వారి దగ్గర ఈ కుంభకోణానికి సంబంధించి ఉన్నటువంటి సమాచారం, దానికి ఆధారంగా ఏమేం కావాలని చెప్పి భావిస్తున్నారు, ఏ అంశాలపైన విచారిస్తున్నారో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో మనతో పాటుగా మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలానే సత్య కూడా సచివాలయం నుంచి మనతో పాటు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. బెంగళూరు నుంచి కూడా మా ప్రతినిధి రుత్విక్ కూడా మనతో పాటు జాయిన్ కాబోతున్నారు విచారణకు సంబంధించి కూడా. రామారావు చెప్పండి, ముఖ్యంగా ఈ కేసు సంబంధించినటువంటి వ్యవహారంలో మనం చూస్తే తొలి నుంచి కూడా మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి అంశం పైన, మద్యం వ్యవహారానికి పైన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనిపైన అనేక రకాలైనటువంటి వైట్ పేపర్ కూడా రిలీజ్ చేయమని చెప్పి డిమాండ్ చేశారు, కానీ ఎక్కడా కూడా జరగలేదు. ప్రస్తుతం వాసుదేవరెడ్డి నుంచి కూడా ఎలాంటి సమాచారం రాబట్టాలని భావిస్తున్నారు, ఆయన్ను ప్రస్తుతం అదుపులో తీసుకున్నట్లుగా, అంటే విచారణకు ఆయన పిలిచి కొన్ని ప్రశ్నలకు సంబంధించినటువంటి సమాచారం కూడా రాబడుతున్నట్లుగా తెలుస్తోంది. ఏంటి వాసుదేవరెడ్డి సంబంధించిన దానిపైన ఏ సమాచారం రాబట్టాల్సినటువంటి అవసరం ఈ కేసులో కనిపిస్తోంది? శ్రీహరి, ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు కూడా ప్రభుత్వమే నేరుగా మద్యం వ్యాపారం చేసింది. ఈ మద్యం వ్యాపారం కూడా 2019 నుంచి 24 వరకు కూడా మొత్తం 99,000 కోట్ల రూపాయల మేరకు కూడా మద్యం వ్యాపారం చేస్తే ఇందులో కేవలం 1% మాత్రమే డిజిటల్ పేమెంట్, అంటే ఆన్లైన్ కానీ లేకపోతే ఫోన్పే కానీ లేకపోతే వీటి మీద చేసింది. కానీ మిగతా వ్యాపారం మొత్తం కూడా నగదు రూపేణా లావాదేవీలు జరిగాయి. ఇందులోనే అసలు కిట్టుకు బయటకు వచ్చింది. అంటే ఈ నగదు రూపేణా లావాదేవీలు జరిగిన చోటనే కమిషన్లు పెద్ద ఎత్తున చేతులు మారాయి అనేది కూడా ఇప్పుడు ప్రధానమైన అభియోగం. ఇందుకోసం ఏదైతే ప్రభుత్వం మద్యం షాపులను ఓపెన్ చేసి మద్యం వ్యాపారం చేసిందో దానికి సంబంధించి బహుళజాతి కంపెనీలు వేటిని కూడా ఇందులో ఎంటర్ కానివ్వలేదు. ఈ బహుళజాతి కంపెనీలు కమిషన్లు ఇచ్చేందుకు తాము తిరస్కరించడంతో వాళ్ళ వ్యాపారం అంతకుముందు, అంటే 2019కు ముందు 2014 నుంచి 19 వరకు కూడా వాళ్ళ వ్యాపారం ఆంధ్రప్రదేశ్లో ఉండే మొత్తం వ్యాపారంలో 53% ఉండేది. దీంతో వాళ్ళు కమిషన్లు ఇచ్చేందుకు నిరాకరించడంతో వాళ్ళ వ్యాపారాన్ని 5%కి తగ్గించేశారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే తెలుగుదేశం నేతలు కానీ మిగతా పార్టీలకు సంబంధించిన నేతల దగ్గర డిస్టిలరీలు ఉన్నాయో ఆ డిస్టిలరీని బలవంతంగా వైసీపీ నేతలు లాగేసుకొని సొంత బ్రాండ్లను తయారు చేసి ఆ సొంత బ్రాండ్లను ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేయించి బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి ఆ మొత్తం లిక్కర్ని సొంత బ్రాండ్లన్నింటినీ కూడా జనం మీదకు వదిలారు, మద్యం షాపుల ద్వారా విక్రయించారు. దీంతో జనం ఆరోగ్యం అయితే దెబ్బతింది కానీ రేట్లు భరించలేకపోయారు. అంటే కమిషన్లు ఇవ్వాలి అని చెప్పి డిస్టిలరీలకి షరతు పెట్టడంతో ఆ డిస్టిలరీలు తాము అంత కమిషన్లు ఇవ్వలేము అని చెప్పడంతో మీరు రేట్లు పెంచుకోండి, ఆ రేట్లు పెంచుకున్న వారా మా కమిషన్లు ఇవ్వండి అని చెప్పడంతో ఇది ఉభయతారకంగా ఉండటంతో కొన్ని డిస్టిలరీల యజమానులంతా కూడా ముందుకు వచ్చారు. దీంతోనే అనేక డిస్టిలరీల నుంచి బూమ్ బూమ్ అని అనేక లోకల్ బ్రాండ్లు, ప్రెసిడెంట్ మెడల్ అని ఇటువంటి బ్రాండ్లన్నింటినీ కూడా
తయారు చేయించి వాటిని జనం మీదకు వదిలారు. దీనివల్ల ఏదైతే లిక్కర్ ఉందో లిక్కర్ మీద కేసుకి దాదాపుగా 25 నుంచి 30 రూపాయలు, బ్రాందీ మీద అయితే మాత్రం కేసుకి దాదాపుగా 5 నుంచి 10 రూపాయలు కమిషన్ తీసుకున్నారు అని చెప్తున్నారు. ఈ 99,000 కోట్ల రూపాయల వ్యాపారం ఏదైతే 2019 నుంచి 24 వరకు జరిగిందో దీంట్లో మొత్తం ఎన్ని కోట్ల కేసులు అమ్ముడయ్యాయో దాని ప్రకారం కూడా వీళ్ళు కమిషన్లు దండుకున్నారు అనేది ప్రధానమైన అభియోగం. అయితే నగదు రూపంలో లావాదేవీలు జరగటంతో, డబ్బులు చేతులు మారటంతో దీన్ని ప్రూవ్ చేసేందుకు ఇప్పుడు సిఐడి ప్రయత్నాలు చేస్తుంది. దాదాపుగా అంతకుముందు అంటే జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వస్తే జూన్ 6వ తేదీన వెంకటరెడ్డి వాసుదేవరెడ్డి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి తన కారులో ఫైల్స్ తీసుకొని వెళ్తుంటే కొంతమంది వెంబడించి ఇదేమిటి అని అడిగితే ఆయన ఉడాయించి వెళ్లారు అని చెప్పి కూడా ప్రధానమైన అభియోగం. దీనిపై సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో వాసుదేవరెడ్డిని అదుపులోకి తీసుకుంటే ఈజీగా బెయిల్ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల కమిషన్లకు సంబంధించిన వ్యవహారంలో ఆయన అప్పటి నుంచి కూడా తప్పించుకు తిరుగుతారు. ఇటీవల సిఐడి రాడార్కు చిక్కారు. బెంగళూరులోని యలహంక ప్యాలెస్ సమీపంలో ఆయన ఒక హోటల్లో కొంతమంది సీనియర్ న్యాయవాదులతో ఉన్నారు అని చెప్పి సిఐడికి సమాచారం అందటంతో అక్కడికి సిఐడి వెళ్లి ఆయన్ని పిలిపించి ప్రశ్నించింది. ప్రస్తుతం అయితే మాత్రం ఆయన సిఐడి పోలీసుల అదుపులో లేడు, కానీ సిఐడి రాడార్లో మాత్రం ఉన్నాడు. ఎందుకు అనంటే ఆయన ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ ఐఆర్టీఎస్ అధికారి కావడంతో ఆయన ఒకవేళ అరెస్ట్ చేస్తే ఇమీడియట్ గా హెబియస్ కార్పస్ పిటిషన్ కానీ లేకపోతే 24 గంటల్లో అదుపులోకి కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా డిఓపిటి అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంది. అందువల్లనే ఆయన సస్పెన్షన్ లో ఉన్నప్పటికీ కూడా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ కావడంతో దీనికి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని కూడా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆయన వాసుదేవరెడ్డిని ఎప్పటికప్పుడు పిలిపించి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఇచ్చిన వివరాలు కొంత ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించి బెవరేజెస్ కార్పొరేషన్ లో కానీ ఎక్సైజ్ లో కానీ కొంతమంది అధికారులు వాసుదేవరెడ్డికి నమ్మిన బొంట్లుగా వ్యవహరించారు. వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడటంతో ఎవరైతే డిస్టిలరీలో యజమానులు ఉన్నారో కమిషన్లు ఇచ్చారో వాళ్ళ మద్యం ఎక్కువగా అమ్ముడుపోయిందో అటువంటి మద్యం క్వాంటిటీ ఎవరిదైతే ఎక్కువగా అమ్ముడుపోయిందో వాళ్ళందరినీ డిస్టిలరీల యజమానులందరినీ కూడా పిలిపించి మాట్లాడి విచారించిన తర్వాత ఈ మొత్తం వ్యవహారంలో ఎవరి పాత్ర ఉందో తెలుసుకున్న తర్వాత మాత్రమే అప్పుడే అరెస్టులు కానీ అదుపులోకి తీసుకోవటం కానీ జరిగే అవకాశం ఉంది. పైగా శ్రీహరి ఈ కేసుకు సంబంధించి కూడా సిఐడి ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తుంది. బట్ ఆయన ప్రభుత్వ అధికారి గవర్నమెంట్ సర్వెంట్ కావటంతో ఆయన పైగా డిప్యుటేషన్ రాష్ట్ర సర్వీసులకు రావటంతో ఆయన్ని ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అంటే ఈ కేసుని ఏసీబీకి పంపించి ఏసీబీ ద్వారా నుంచి కూడా దర్యాప్తు చేయించే అవకాశం ఉంది అని కూడా మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా లీగల్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకొని ఆ తర్వాత మాత్రమే అరెస్టులు చూపించే అవకాశం ఉంది అని చెప్పి సమాచారం అందుతుంది. ఎవిడెన్స్ లేకుండా హడావుడిగా అరెస్ట్ చేస్తే రేపొద్దున కోర్టులో బెయిల్ వచ్చే అవకాశం ఉంది అనేది కూడా ప్రభుత్వం ఏసీబీ కూడా ఎంక్వైరీ చేయబోతోంది. ఏసీబీ కూడా దీనిపైన దృష్టి పెట్టబోతున్నటువంటి నేపథ్యంలో వారు ఏ అంశాలపైన కూడా దీన్ని విచారించేటువంటి అవకాశం ఉంది. ఇక దీని వెనకాల ఉన్నటువంటి అంటే అధికారులే కాదు వీళ్ళని నడిపించినటువంటి వారి యొక్క పాత్ర ఏంటి అనేది కూడా